శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 29వ తారీఖు 11వ నెల 2024 శుక్రవారం మాస శివరాత్రి. మాస శివరాత్రి చాలా శివునికి ఇష్టమైన రోజు. అందులో శుక్రవారం రావడము పార్వతీదేవికి శివునికి అనుకూలమైన రోజు. ఈ రోజున అర్ధనారీశ్వరులకి అంటే కింద పార్వతి ఉంటే పైన ఉంటుంది కదా, కాబట్టి ఆ స్వామివారికి ఎవరైతే అన్నాభిషేకం జరిపిస్తూ ఉంటారో మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అంతేకాకుండా 11 మహాశివరాత్రులు కలిపి 12వ శివరాత్రి మహాశివరాత్రి కాలకంఠ విషాన్ని మింగిన రోజు. ఈ మాసశివరాత్రి శివానుగ్రహం పొందడానికి చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట. ఈ రోజున ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ స్వామివారి స్మరిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శివుడు భోలాశంకరుడు. ఎవరైతే మనసు పూర్తిగా స్వామివారిని మనం స్మరిస్తూ ఉంటామో మనకు ఏ రూపకంగా సరే దర్శన భాగ్యం ఇచ్చేవాడు శివుడు. భస్మాసుడు రాక్షసునికే స్వామివారు ప్రత్యక్షమైండు. మనం కూడా మనసు పూర్తిగా స్మరిస్తే కనుక ఖచ్చితంగా ఏ రూపకంగా సరే మనకి అన్ని విధాలుగా అనుకూలంగా చేస్తాడు. మనకున్న చిన్న ఇబ్బందులే, ఈ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తీరుతాయి. ఎలా చేయాలంటే కనుక ప్రాతకాలమున నిద్రలేచి అన్ని విధాలుగా అనుకూలంగా చేసుకోవాలి. గృహమంతా శుభ్రపరచుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కూడా దీపారాధన చేసుకొని దేవాలయం 6 గంటల మునిపే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి రావాలి. చేసి 3 ప్రదక్షిణ చేయండి, చండీశ్వర ప్రదక్షిణ చేసి స్వామివారిని అమ్మవారిని నమస్కారం చేసుకొని గృహానికి వచ్చేయండి. వచ్చి అవకాశం ఉన్నసార్లు శివనామస్మరణ కానీ, మార్కండేయ పురాణం కానీ, శివ పురాణమైనా సరే, లేకపోతే ఇంకా కార్తీక పురాణమైనా సరే ఈ రోజున పఠించండి. పఠించి మనసు పూర్తిగా స్వామివారికి ఎంతైతే కుదురుతుందో అంత శివపంచాక్షర జపం చేయండి. సాయంకాలం పూట శివాలయంకి వెళ్ళి అభిషేకం చేపియండి. అభిషేకం చేపించి 7 ప్రమిదలలో దీపారాధన చెయ్యండి. 4 ఆవు నెయ్యితోని 3 నువ్వుల నూనెతోని దీపారాధన చెయ్యండి. శివాలయంలో ఎప్పుడైతే ఈ దీపం పెడతారో మీకు ఉన్న సమస్య ఖచ్చితంగా పరిష్కారం స్వామివారి అనుగ్రహంతో దక్కుతుంది. మహాశివరాత్రి అవకాశం బట్టి మీ శక్త్యానుసారంగా ద్రవ్యాలు తీసుకొని అభిషేకం చేయండి. సుగంధ ద్రవ్యాలంటే కూడా స్వామివారికి చాలా ప్రీతి కావున సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేపియండి. నువ్వులతో కూడా చేపించు, నువ్వుల నూనెతో కూడా చేపించు అభిషేకం. కానీ అక్కడ ఉన్న దేవాలయం అనుకూలంగా చూసుకొని మీరు అక్కడున్న అర్చకుని సంప్రదించి అభిషేక కార్యక్రమాలు జరిపించండి. ఈ మహాశివరాత్రి అభిషేకం ఎవరైతే మనసు పూర్తిగా చేస్తూ ఉంటారో శివానుగ్రహం దక్కుతుంది. ఈ రోజున స్వామివారికి చిలకడ దుంప నైవేద్యం పెట్టండి. తేనె చిలకడ దుంప నైవేద్యం పెట్టి కొద్ది భాగం ఉన్నవారికి పంచిపెట్టండి. మిగతా భాగాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలో ఉన్నవారు తినండి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రోజున స్వామివారికి ద్రవ్యాలను వేయించి మీరు స్వీకరించారనుకో. ఎవరైతే ఈ ప్రతి మహాశివరాత్రి అభిషేకం చేపే శివునికి సాయంకాలం పూట ఎవరైతే ఈ మహాశివరాత్రి అభిషేకం జరిపిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు వీక్షిస్తూ ఉంటాయి. చాలామంది మహాశివరాత్రి మాత్రమే అభిషేకం చేపిస్తూ ఉంటాము, కానీ ఈ 11 కూడా లెక్కించబడతాయి. అందులో కార్తీక మాసం వచ్చేది ఇంకా ఎక్కువ లెక్కించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రి అభిషేకం చేపించి శివానుగ్రహం పొందగలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః.